నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సంపాదన వ్యాయామంలో మానవ సంబంధాలు ఓడిపోతున్నాయా? మెగా డీఎస్పీ అక్రమాలపై సమగ్ర విచారణకు డిమాండ్. కర్నూలులో వైసీపీ రిలే నిరాహార దీక్షలు. జయశంకర్ కు హరీష్ రావు ఘన నివాళులు. తెలంగాణ నీటి హక్కులపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీద్దాం. నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ పై ఏసీబీ దాడులు. 6 చోట్ల ఏకకాలంలో సోదాలు. దేశంలో మార్పు కోసం ప్రజలే రంగంలోకి రావాలి. రాజకీయ వ్యవస్థపై అభిజిత్ దిక్పే కీలక వ్యాఖ్యలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను పెద్దపల్లి జిల్లా గోదావరికంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన అందించిన సిద్ధాంత బలం, మార్గదర్శకత్వం చిరస్మరణీయమని బీఆర్ఎస్ నాయకులు కొనియాడారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం జయశంకర్ చేసిన సేవలను వారు స్మరించుకున్నారు. తమ్ముడు తీద్దామా? మరి ప్రొఫెసర్ జయశంకర్ గారి 92వ జయంతిని పురస్కరించుకొని టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు టీబీజీకేఎస్ ఆఫీసులో ఘనంగా వారికి జయంతి ఉత్సవాలను చేయడం జరిగింది. మరి తెలంగాణ మలిదశ ఉద్యమంలో మరి వారి పాత్ర ఎంత గొప్పదనేది యావత్ రాష్ట్రమంతా తెలిసిన విషయమే. మరి వారి ఆశయాలను, జయశంకర్ గారి ఆశయాలను కూడా మరి ప్రతి ఒక్కరూ వారు తెలంగాణ ఆశల సాధనకై ఏ రకంగా నడుం బిగించినారో మరి వారి ఆశయాలను కూడా మరి మనం అందరం కూడా తప్పకుండా తప్పకుండా వారి ఆశయాలను కొనసాగించవలసిందిగా కోరుకుంటున్నాము. రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ గారి 92వ జయంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చంద్రన్న గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ నాయకుల కార్యకర్తల మధ్యలో చాలా అట్టహాసంగా వారి చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా జయశంకర్ సార్ గారు కనుక వారు 1969 నుంచి బీఆర్ఎస్ పార్టీ స్థాపించే వరకు కూడా ఆ తెలంగాణ సిద్ధాంతాన్ని ఒడిచిపట్టుకొని తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప ఈ రాష్ట్ర ప్రజలు బతుకులు బాగుపడాయని చెప్పి ఆ రాష్ట్రం అది కూడా కేసీఆర్ గారి ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీని స్థాపించి తద్వారా రాష్ట్రం వచ్చే సమయంలో సకల జనుల సమ్మె జరిగేటప్పుడు దానికంటే కొద్ది రోజుల ముందట రాష్ట్రాన్ని చూడకుండా చనిపోవడం చాలా బాధాకరం. నిజంగా వారు ఎక్కడున్నా కూడా ఈ రాష్ట్రం బాగుండాలంటే వారి ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఇక్కడ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఇట్లాంటి మహనీయుల వేడుకలను జరుపుకోవాలి. వారందరినీ కూడా ఎప్పుడు మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన పుట్టిందే పుట్టుక నీది, చావు నీది, బతుకంతా తెలంగాణది అని చెప్పి ఒక స్లోగన్ తోటి బతికినటువంటి ప్రొఫెసర్ గారు
కేసీఆర్ గారి ద్వారానే ఈ రాష్ట్రాన్ని సిద్ధించే విధంగా చేశాడు. కాబట్టి తప్పకుండా మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ వాదులందరికీ కూడా ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు దేవతామూర్తులు కళ్యాణ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 7, 8, 9 తేదీలలో లోక కళ్యాణం, ప్రజల సుఖ సంతోషాలను ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెక్టార్ 1 GM ఆఫీస్ సమీపంలోని శ్రీ సత్యసాయి సేవా మందిరంలో జరిగే ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భగవంతుని ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో మేము గోదావరిఖని సమితిలో దేవతామూర్తుల కళ్యాణాలు చేయాలనేటువంటి సంకల్పము కలిగి ఆ యొక్క దాన్ని మేము నిజం చేసుకోవాలనే చేసుకుంటున్నాము. తర్వాత ఇది 7, 8, 9 తారీఖులలో 7th నాడు సీతారామ కళ్యాణము, 8th స్వర్చల హనుమాన్ కళ్యాణము, సండే రోజు పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేస్తున్నాము. ఇది మా గోదావరిఖని సమితిలో ఇది 3వది. దీన్ని మేము చేసేటువంటి ఉద్దేశం ఏంటిదంటే లోక కళ్యాణార్థం ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. దీనిలో పాల్గొనేటువంటి వాళ్ళు అందరికీ మేము ఉచితంగా వాళ్ళకు పూజా సామాగ్రి కూడా మేమే ఇస్తూ వాళ్ళతో మేము ఈ యొక్క కళ్యాణంలో కూర్చునేటువంటి అవకాశము కల్పిస్తున్నాము. ఈ అవకాశాన్ని మాకు కల్పించినటువంటి భగవాన్ బాబా వారికి మేము సాయిరాం చెప్తున్నాము. స్వామివారికి మా యొక్క కృతజ్ఞతలు. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఆగస్టు 7, 8, 9 తేదీల్లో లోక కళ్యాణార్థం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సత్యసాయి మందిర్లో దేవతామూర్తుల కళ్యాణాలు జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ కళ్యాణంలో పాల్గొనే వాళ్లకు ఎటువంటి రుసుము లేకుండా వారి యొక్క ఆరోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, సుఖ సంతోషాలతోటి ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీనికి సనాతన భక్త సమాజం వారు 1824లో దీనికి శ్రీకృష్ణ పరమాత్ముడు అధ్యక్షులుగా ఉన్నటువంటి ఈ సమాజానికి 1964లో స్వామివారిని ప్రార్థించింది. స్వామి, సాక్షాత్ భగవంతుడు ఉన్నటువంటి కళ్యాణాలకు సనాతన భక్త సమాజానికి మీరు అధ్యక్షులుగా ఉండమని చెప్తే అప్పుడు స్వామి పుట్టపర్తిలో ఉన్నటువంటి ప్రశాంతి నిలయంలో ఈ దేవతామూర్తుల కళ్యాణాలు చేయించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికీ 396 కార్యక్రమము మన గోదావరిఖని సత్యసాయి మందిర్లో నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకొని ఇటు కార్యక్రమాన్ని పాల్గొని వారందరూ కూడా స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని ఆశీస్సులు కావాలని మనవి చేస్తూ, మొదటి రోజు సీతారాముల కళ్యాణం, తర్వాత 2వ రోజు సువర్చల హనుమత్ కళ్యాణం, 3వ రోజు పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుంది. కాబట్టి దీన్ని మీరు అందరూ కూడా ప్రజలందరూ, ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. దానిలో భాగంగా ఉదయం 9 గంటలకు, ఉదయం 5 గంటలకు ఓంకారం సుప్రభాతం, తర్వాత 9 గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సూర్య నమస్కారాలు, తర్వాత 10 నుంచి 12 గంటల వరకు కళ్యాణాలు జరుగుతాయి. ఆ తర్వాత భోజన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఆ భగవాన్ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. జై సాయిరామ్. మెగా డీఎస్పీ నియామక ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు ధర్నా చౌక్ వద్ద వైసీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణమ్మ మాట్లాడుతూ, డీఎస్పీ నియామకాల్లో అక్రమాల ఆరోపణలపై స్వతంత్ర సంస్థలతో విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నువ్వు ఇవ్వలేవు, ఎందుకంటే నిరుద్యోగ భృతి ఇప్పటికే సంవత్సరం 2 నెలలుగా పెండింగ్ లో ఉంది. మరి వాయిదాలు ఉన్నాయి, మరి వాటిని చెల్లించవు. పోనీ డిఎస్సీ అక్రమాల మీద, పేపర్ లీకేజ్ మీద నిజాన్ని చెల్లించడానికి సిబిఐ ఎంక్వైరీ వేసే దమ్ము చిత్తశుద్ధి మీ ప్రభుత్వానికి ఉంటే మీరు కనుక సిబిఐ ఎంక్వైరీకి ఒకటి రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యార్థి సంఘాలను ఏకం చేసి మరో జంతర్ మంతర్ను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రం నడుగొట్టిన అమరావతి కేంద్రంగానే ఉద్యమాన్ని మొదలు పెడతాం. మాజీ జిల్లా అధ్యక్షులు మరియు ఇప్పుడు కర్నూలు పార్లమెంటు సెక్రటరీ అయిన పెద్దలు సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డిఎస్సి స్కామ్ 2025లో స్కామ్కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విద్యార్థి విభాగం అయితేనే నిరుద్యోగ యువత రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కర్నూలులో మన జిల్లా అధ్యక్షులు ఎస్సీ మోహన్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు ఇక్కడ విద్యార్థి యువజన విభాగం రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. దీనికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు, విద్యార్థి నాయకులకు, విద్యార్థి విభాగానికి అందరికీ నా నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు డిఎస్సి స్కామ్ గురించి కొన్ని నెలల నుంచి అది జరిగిన కొన్ని నెలల నుంచి దాదాపు మన వైఎస్ఆర్సీపీ ఎన్నో నిరసనలు చేపట్టడం జరిగింది. మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిఎస్సి స్కామ్ ఆధారాలతో సహా బయట పెట్టడం జరిగింది. అయినా కూడా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు దానికి ఏమి కూడా రెస్పాన్స్ ఇవ్వడం లేదు. ఈ డిఎస్సిలో జరిగిన అవకతవకల కారణంగా ఎంతోమంది మెరిట్ సాధించిన నిరుద్యోగులు, విద్యార్థులు అవకాశం కోల్పోవడం జరిగింది. ఏమాత్రం మెరిట్ లేని వాళ్ళు, తర్వాత కూటమికి సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు అనుకూలంగా జీవోలను మార్చుకుంటూ వాళ్ళకు వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకోవడం జరిగింది. దీంట్లో ఎంతోమంది మెరిట్ సాధించిన వాళ్ళు అవకాశాలు కోల్పోయారు. నేషనల్ జాతీయ గోల్డ్ మెడలిస్ట్ కూడా ఆయన పక్కకు పెట్టి ఏమాత్రము ఊరికే స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తే చాలు వాళ్ళకు మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి. ఇది ఎంత పెద్ద అన్యాయం ఇది. విద్యార్థులకు కానీ నిరుద్యోగ యువతకు చాలా అన్యాయం జరిగింది. దీనికి నిరసనగా దాదాపు చాలా రోజుల నుంచి మనం అడుగుతున్నాము, సిబిఐ ఎంక్వైరీ చేయాలి, దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని అడుగుతున్నారు. వీళ్ళు లేదు, మేము పారదర్శకంగా చేపట్టాము డిఎస్సి అంటున్నారు. పారదర్శకంగా చేపడితే మీరు ఎందుకు సిబిఐ విచారణ చేయించడం లేదు? మీరు సిబిఐ విచారణ చేయించడం లేదంటే ఎన్నో అవకతవకలు జరిగినాయి. మీ కూటమి అభ్యర్థులకు మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి, మెరిట్ సాధించిన వాళ్ళకి రాలేదు. మీరు లేక ఒక ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు ఇచ్చినారు. మీరు దాదాపు విద్యార్థులకు దాదాపు 2,20,00,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇచ్చారా? మీరు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు చెప్పి మీరు వాళ్ళనంతా ఆకట్టుకుని ఓట్లు వేయించుకున్నారు. మీరు ఈ విధంగా మీరు విద్యార్థులను అందరినీ నిరుద్యోగ యువతను మోసం చేసి మీరు అధికారంలోకి రావడం జరిగింది. అదే జగనన్న ప్రభుత్వంలో రాజకీయ కుట్రతోనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. బ్యాంకు లావాదేవీలపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఖండించిన ఆయన 450 కోట్ల ఫ్రాడ్ జరిగితే 109 కోట్లకు ఫంక్షన్ ఎలా వస్తుందని ప్రశ్నించారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక ఉమ్మడి జిల్లా నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు హెచ్చరించారు. 147 బూత్ 150 బూత్ బీజేపీకి లీడ్ వచ్చింది. ఇక్కడ మారాడీస్ ఎక్కువ ఉంటారు. 2 బూతులలో మిగతా 285 బూతులు కాంగ్రెస్ పార్టీకి మీద వచ్చింది. 285 బూతులు అంటే 289 బూతులలో 4 బూతుల్లో మాత్రమే 2 బీఆర్ఎస్కి వచ్చినాయి, 2 టీఆర్ఎస్ బీజేపీకి వచ్చినాయి. నేను అంత అబద్ధం చేసి మొత్తం దోసుకొని మీద పడి దోసుకున్నా, లేకపోతే గుంజుకున్నా, ఇంకేం చేసినా, బెదిరించినా కూడా ఇదైతే రాదు కదా. దీన్ని నేను చెప్పవలసిన లేదు అనుకుంటా. ఇక మిగిలింది మిగతా కార్యక్రమాలు కూడా చాలా చెప్పాల్సినవి. ఇప్పుడు ఎవరు కుట్రలు చేస్తాను, ఎవరు కాన్స్పిరసీ చేస్తాను, నేను స్పష్టంగా చెప్తున్నా, ఇది మా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధి చేసిన కుట్ర. దీనికి ప్రతి పేపర్, ఎందుకంటే
ఇది సపరేట్, రాజకీయం సపరేటు, బ్యాంకులు సపరేట్. కాబట్టి బ్యాంకులకు మీకు సంబంధించిన మటుకు ప్రతి ఆధారం వాళ్ళు నా మీద ఏవైతే అలిగేషన్ చేసినారో 450 కోట్లు అనే విషయాన్ని నేను 450 కోట్లు శాంక్షన్ అన్నమాట వాస్తవం. నేను వాడుకున్నది 109 కోట్ల 11 లక్షలు మాత్రమే. దానికి అగనిస్ట్గా నేను కట్టింది 44 కోట్ల 81 లక్ష ఒకటి. తర్వాత బ్యాంకులు మొత్తం సెటిల్మెంట్ అయిపోయి ఎన్పిఐ మన ఎన్సిఎల్టీ తర్వాత కట్టింది 150 కోట్ల 32 లక్షలు. మొత్తం కట్టింది 195 కోట్లు. వాళ్ళు క్లెయిమ్ చేసిన 109 కోట్లకు నేను కట్టింది 195 లక్షల రూపాయలు, ఒక్కొక్కసారి 195 కోట్ల రూపాయలు. ఇది పూర్తి ఆధారం. నేను ఏమైతే చెప్పినా ప్రతిదీ పబ్లిక్ డొమైన్లో కంపెనీ అఫేర్స్లో ఇక్కడ అంతా ఉంటాయి. నేను ఎక్కడ క్యాష్ కట్టలేదు, తీసుకున్న కానీ నేను కట్టిన నా ఇల్లు కట్టిన ఢిల్లీ ఇల్లు అమ్మిన అన్ని చేసి కట్టిన ఇప్పటిదాకా మొదలు కట్టిన 44 కోట్ల రూపాయలు మాత్రం. తర్వాత కట్టినాయి 150 కోట్ల 32 లక్షలకు 145 కోట్లు 75 కోట్లు ఒక దగ్గరికి, అంటే ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నా, ఇంకా 70 కోట్లు ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నా. నేను కట్టింది 5 కోట్ల 32 లక్షలు మాత్రం నేను కట్టిన. ఇది కట్టింది లెక్క. దీనికి అగనిస్ట్గా ఎక్కడికంటే ఎక్కడికి రమ్మంటే మొత్తం పేపర్లు ఆర్ఓసి గీర్ఓసి కంపెనీ మొత్తం ఆ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉన్నది. సింగపూరు, అది లేకపోతే ఏమంటారు మన హాలాండ్, బెల్జియం అట, ఇంకేదో చెప్పిన అవన్నీ నాకు పేర్లు కూడా తెలియదు పూర్తిగా. అవన్నీ చెప్పినా అవన్నీ పట్టుకురమ్మని చెప్పుకుని నేను మీ ద్వారా చెప్తాను స్పష్టంగా. వాళ్ళకు కూడా ట్యాక్స్ కడదాం, ట్యాక్స్ మిగిలింది వాళ్ళకి సగం నాకు సగం తీసుకురమ్మని చెప్పి హ్యాపీగా తీసుకుంటా. ఇక మిగిలింది అఫిడవిట్ గురించి మాట్లాడింది. అఫిడవిట్ గురించి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఇద్దరు వ్యాపారం చేస్తున్నారు, ఇద్దరు మన గురించి మాట్లాడిన ఇద్దరు, సరే బీజేపీ ప్రతినిధి ఇద్దరు మాట్లాడినారు, మాజీ ఉమ్మడి జిల్లా వాళ్ళే ఇద్దరు మాట్లాడింది. ఒకళ్ళు ఆమె ఓడిపోయిన వాళ్ళు, ఇంకోళ్ళు బీజేపీ ఫ్లోర్ లీడర్ మాట్లాడింది. వాళ్ళు కూడా వ్యాపారం చేస్తాను. వాళ్లకు అఫిడవిట్లో ఏం ఫైల్ చేస్తారు, అఫిడవిట్లో ఫైల్ చేసేది ఏంటిది, అఫిడవిట్లో ఫైల్ చేయండి ఏంటిది అనేది కూడా అంత అజ్ఞానంగా ఉంటే నేను చెప్పేది లేదు. అఫిడవిట్లో ఎప్పుడైనా ఫైల్ చేసేటప్పుడు స్పష్టంగా నా అసెట్లు, వారి అసెట్లు చట్టం ప్రకారం, ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం, ఏ చట్టం ప్రకారమైనా మన ఇండియన్ సిస్టంలో భార్యాభర్త అనేది ఒక యూనిట్ కింద తీసుకుంటారు. కాబట్టి నా అసెట్లు, నా భార్య అసెట్లు అప్పులు ఫైల్ చేయాలి, దాంట్లో కేసులు ఫైల్ చేయాలి. మేము కంపెనీ అనేది సపరేట్ ఎంటిటీ, సపరేట్ ఐడెంటిటీ. ఇది కంపెనీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఐడెంటిటీ. కంపెనీకి ఉన్న లోన్లు కానీ, కంపెనీకి ఉన్న దాంట్లో స్టేక్ హోల్డర్ ఉన్నంత మాత్రాన కంపెనీకి ఉన్న అప్పులు కానీ, కంపెనీకి ఉన్న ఆదాయం కానీ నేను ఫైల్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇది చట్టం వాళ్ళకి తెలిసి కూడా తెలియకపోతే మరి చెప్పమంటే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నాకు సంబంధించిన లోన్లు ఫైల్ చేసిన, నాకు సంబంధించిన అప్పులు ఫైల్ చేసిన, ఆదాయం ఫైల్ చేసిన, నాకున్న అసెట్స్ ఫైల్ చేసిన, నాది నా భార్యది. కొడుకు కూడా ఫైల్ చేయాల్సిన అవసరం, ఎందుకంటే కొడుకు మేజర్ అయిన తర్వాత ఫైల్ కావాలంటే కొడుకు కూడా రెడీ ఇస్తాను, కొడుకు కూడా రెడీ ఉన్నా ఇస్తాను, నాకేం ఇబ్బంది లేదు. కాకపోతే మేజర్స్ అనేది నేను ఫైల్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇక మిగిలింది 40 కేసులు ఉన్నాయి. 40 కేసులు వాస్తవమే, నేను డిస్ప్యూట్ ఏం చేస్తలేను. 26 కేసులు వాళ్ళు పెట్టిన కేసులే, టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన కేసులే. దాంట్లో ఎట్లా పెట్టిండ్రో ఆదివాసులకు లంబడోళ్ళ పంచాలని నా పాత్ర ఏందో, ఎందుకు పెట్టిండ్రు, ఓవర్ నైట్ రాత్రి కేసులు ఎందుకు పెట్టిండ్రు, ఆ ఇబ్బందులు పెట్టిన 2017 డిసెంబర్లో అందరూ తెలిసి నేను చెప్పే అవసరం లేదు. దానికి వాళ్ళు పెట్టిన కేసులు, మిగతా ఎలక్షన్ కేసులు ఉన్నాయి. అపోజిషన్ ఉన్నప్పుడు ధర్నా కేసులు, ఈ కేసులు, ఆ కేసులు అన్నీ ఉంటాయి, ఆ కేసులు అన్నీ ఉన్నాయి. దాదాపు అయిపోయినాయి. ఇక మిగిలిన కేసులు అవే మిగిలినాయి. ఇప్పుడు అవి పెట్టిన 26 కేసులు ఇంకోటి 2 ఉన్నట్టున్నాయి. ఈ కేసులు మిగిలినాయి. అఫిడవిట్ ఎట్లా ఫైల్ చేయాలో మాట్లాడరాదు. అఫిడవిట్లు ఏం ఫైల్ చేస్తారో తెలియదు. చార్జ్ సాటిస్ఫాక్షన్ అంటే తెలియదు. లోన్ శాంక్షన్ గురించి తెలియదు. లోన్ శాంక్షన్ తీసుకున్న తర్వాత శాంక్షన్ తీసుకున్నంత డబ్బు కట్టాలనా, లేకపోతే వాడుకున్న డబ్బు కట్టాలనా అని ఇది పూర్తి రోడ్డు మీద అడిగినా, నేను 10 కోట్లు శాంక్షన్ అయింది, నేను 10 లక్షలు శాంక్షన్ అయింది, 5 లక్షలే వాడుకుంటే 5 లక్షలు కడతారా, లేకపోతే 10 లక్షలు కడతారా, సెక్యూరిటీ ఇచ్చేటప్పుడు 5 లక్షలకి ఇస్తారా, 10 లక్షలకి ఇస్తారా, ఈ పదాలు కూడా తెలియకుండా నేను చేసేది లేదు. సరే ఈ పేపర్లో మాట్లాడారు, పేపర్లో కూడా ఇంకేమేమి క్లారిఫికేషన్ అవన్నీ ఇచ్చినా నేను ఇచ్చిన వాళ్ళు కూడా తీసుకొని, నేను కూడా ఐఎమ్ నాట్ గోయింగ్ లీవ్ ఎనీబడి హూ ఆర్ ద పేపర్ యాజ్ వెల్ as the people who talked about the subject, if they have the substance with evidence, because ఈ లెక్కలన్నీ పేపర్ ఆధారంగా ఉంటాయి. మొత్తం పేపర్లు కూడా పబ్లిక్ డొమైన్ ఉండే పేపర్లు పబ్లిక్ డొమైన్ ఆధారం ఉంటాయి. కాబట్టి వీటికి అన్ని నేను సబ్మిట్ చేసిన. ఇవి కాకుండా ఇంకా వాళ్ళకి ఏమైనా దొరికితే తీసుకురమ్మని చెప్పండి, చేస్తా. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద డిఫమేషన్ లీగల్ నోటీస్. ఆఫ్టర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ద డిఫమేషన్ కేసెస్ ఆల్సో. మంచిర్యాల జిల్లా మందమరిలో రజక వృత్తదారుల సంఘం ఆధ్వర్యంలో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. 1979 నుంచి కొనసాగుతున్న ఈ వేడుకల్లో 165 కుటుంబాల మహిళలు బోనాలు ఎత్తుకొని పోచమ్మ, నల్ల పోచమ్మ ఆలయాలను దర్శించుకున్నారు. అనంతరం KK5 ఫిల్టర్ బెడ్ సమీపంలోని నూతన
మడలేశ్వర స్వామి ఆలయంలో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తి, కోలాటాలు, డీజే పాటలతో జాతర సందడిగా మారింది. వృత్తిదారుల సంఘం మందమరి 79 నుంచి గత పాలక వర్గం నుండి ఇక్కడ కొనసాగుతున్న రజకులు ఈసారి మంచిగా గుడి కట్టుకొని పరామర్శం చేసుకొని మా రజకులు అందరూ ప్రోత్సాహంతో ఈ సంవత్సరం 2026లో ఇప్పుడు మేము బోనాలు జరుగుతుంది. ఇది ఎప్పటికీ ఇదే కొనసాగుతుంది. మా రజకులు పెద్ద ఎత్తున ఇంకా బాగా పెద్ద ఎత్తున చెప్తాం. మాకు అందరి సంఘాలు కానీ ఈ సంఘాలు కానీ ఎస్సీ సంఘాలు కానీ మాకు సహకరించాలి. ఇంకా వాళ్ళు బాగా సహకరిస్తాయి. ఇంకా మేము బాగా పెద్ద ఎత్తున బోనాలు ఇస్తామని చెప్పి 150 కుటుంబాలు ఇక్కడ ప్రతి ఇంటి నుంచి బోనం వచ్చింది. ఇప్పటికి 165 బోనాలు చేరినాయి ఇక్కడికి. ఈ బోనాలు ఇక్కడే కొనసాగుతామని చెప్పి మేము మడల ఈశ్వరయ్య దయ వల్ల మాకు మంచిగా జరిగింది. మా దేవునికి ఓడి బియ్యం పోసిర్రు, మా వాళ్ళు పోషమ్మ పోసిర్రు. వాళ్ళందరూ కుటుంబం సల్ల ఉండాలని చెప్పి జై సినిమా, సీరియల్ అవకాశాల పేరుతో తనకు ఎదురైన చేదు అనుభవాలను వివరిస్తూ ఓ యువతి సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది. కమిట్మెంట్ పేరుతో లైంగిక వేధింపులు ఎదురయ్యాయని ఆమె ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగానే ప్రచారంలో ఉన్నాయి. ఘటనపై అధికారిక నిర్ధారణ ఇంకా వెలువడలేదు. నైట్ 9:30 అవుతుంది గాయస్. ఈరోజు నేను ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాను. సో బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను ట్రావెల్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవరినైనా మన ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ చూసి మేము సినిమాలో ఆఫర్ ఇస్తాము, ఫోక్ సాంగ్లో ఆఫర్ ఇస్తాము, సీరియల్స్లో ఆఫర్ ఇస్తాము, షార్ట్ ఫిల్మ్స్లో ఆఫర్ ఇస్తామని చెప్తే నమ్మి ఎగేసుకుంటా నాలాగా మాత్రం రాకండి. ఎందుకంటే ప్రతోడు కమిట్మెంట్ లేనిదే ఏ ఒక్కడు కూడా ఏ ఒక్క ఆడదానికి కూడా అవకాశం ఇయ్యడనేది పక్కా ప్రూవ్ అయింది. ఇది నాకు 1 సారి కాదు, 2 సార్లు కాదు, ఇది 3వ సారి. సేమ్ నాకు సిగ్గులేదు. ఫస్ట్ సీరియల్ కి ఆఫర్ వచ్చింటే అలాగే వెళ్ళాను. సో అక్కడ కూడా ఇదే పంచాయతీ ఉంటే రిటర్న్ వచ్చేసాను. అలాగే సినిమాకు కూడా ఆఫర్ వచ్చింటే వెళ్ళాను. సినిమాకు కూడా అదే రిపీట్ అయింది, మళ్ళీ రిటర్న్ వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఫోక్ సాంగ్ అని ఒకటి ఇచ్చాడు. సో సరే కవర్ సాంగ్స్ అన్న చేద్దాము, ఏదో మూవీస్ సీరియల్స్ ఇంట్రెస్ట్ లేదు కదా, కవర్ సాంగ్ అన్న చేద్దామని చెప్పి ఒప్పుకొని చేద్దామని ఇక్కడికి వస్తే వాడు పొద్దు నుంచి కూర్చోబెట్టి యాజ్ యూజువల్ ఒక మగాడు బుద్ధి ఏంటనేది వాడు కూడా చూపించేశాడనమాట. సో ప్రతోడు చూసేది అవకాశాలు ఇస్తారు ఇవ్వరని కాదు, ఖచ్చితంగా అమ్మాయిలకు 110% అవకాశాలు ఉన్నాయి. బట్ ఎలా ఉన్నాయంటే ఒక మగోని పక్కన ఆడది పడుకుంటేనే అవకాశాలు ఇచ్చే సిచ్యువేషన్ లో ఉన్నాయి గాయస్ ఇక్కడ హైదరాబాద్ లో. దయచేసి ఎవ్వరు గుడ్డిగా నమ్మి రాకండి. నన్ను తప్పుగా అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి. ప్రతి ఒక్క అమ్మాయి సినీ ఫీల్డ్ లో సెటిల్ అయిందంటే ఖచ్చితంగా ఒక దగ్గర పండుకొని సెటిల్ అయ్యాడని నేను పక్కన నమ్మి చెప్తున్నాను గాయస్. ఎందుకంటే ప్రతి ఒక్క లంజనా కొడుకు ప్రతి ఒక్క ఆడదాన్ని వాడుకోవడానికే చూస్తున్నాడు. నాకు తెలిసి ఏ ఒక్క అమ్మాయి కూడా టాలెంట్ తో ఎదిగిందంటే నేను ఒప్పుకోను గాయస్, పక్కా చెప్తున్నాను. ఏ ఒక్క అమ్మాయి టాలెంట్ తో ఎదిగిందంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ప్రతోడు లొంగ తీసుకొని పై ఏదో ఒక దగ్గర అమ్మాయి పడుకొని పైకి వచ్చింది గాయస్. అంత లేని మాత్రం ఒక అమ్మాయికి ఆఫర్ అనేది రావడం చాలా చాలా కష్టం. మీరు నెగిటివ్ కామెంట్ పెట్టుకున్నారంటే పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి, నాకు బాధ వేస్తుంది కాబట్టి నేను పెడుతున్నాను. ప్రతోడు ఆడదాన్ని చూసేది తప్పుడు ఉద్దేశంతో చూస్తాడు. వానికి ఆడది అవకాశం ఇస్తేనే ఒక ఆడదానికి మొగోడు కూడా అవకాశం ఉంటుంది. ఇదైతే పక్కా నిజము.
సో నేను ఇప్పుడు మోసపోయాను కాబట్టి తోడు అవే అడుగుతున్నాడు కాబట్టి నాకు నచ్చక నేను ఇది కూడా వద్దనుకున్నా. ఇంకా జీవితంలో సినీ ఫీల్డ్ జోలికి అనేది నేను వెళ్ళను. నా ఊర్లో నా ఇంట్లో నా డ్రీమ్స్ నేను చేసుకుంటూ నా జాబ్ నేను చూసుకుంటూ ఉండాలని ఫిక్స్ అయిపోయాను. ఇంకా బుద్ధి ఉంటే సినీ ఫీల్డ్కి నేను సచ్చినా పోను గాయస్. ఇదే నేను మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏ అమ్మాయి సినీ ఫీల్డ్ సెట్ అయినా అది ఆ అమ్మాయి ఖచ్చితంగా ఎవరో ఒక దగ్గర లొంగే ఎదిగింటది. ఇదైతే పక్కా నిజం. ఇంత కామెంట్లు పెట్టుకోవాలి, ఇదైతే పక్కా నిజం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.